డెలివరీలు చేయొచ్చా? సో ఈరోజు మనం శంకర్పల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాము. చూసారుగా మనకి హాస్పిటల్లోకి రావటంతోనే కుక్కలతో స్వాగతం పలికాయి. ఈ హాస్పిటల్లో ఎంట్రీలోనే మన కుక్కలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇంకా రండి, హాస్పిటల్ చాలా అద్భుతంగా ఉంది. చూద్దాం, అదిగో ఎంట్రన్స్లో చెత్త పడేసి ఉంది. మరి ఇది హాస్పిటల్ డంపింగ్ యార్డా? అక్కడ చెత్త అలా పడేసి ఉంది, కుక్కలు వచ్చి చెత్త పడేసినాయి. అవి అట్లా లోపలికి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది బోర్డు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పనివేళలు టైమింగ్స్ కొట్టేసి ఉన్నాయి. 24/7 కూడా కొట్టేసి ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం అని చెప్పి. మరి ఇది గవర్నమెంట్ కొట్టేయమందా లేకపోతే ఈ హాస్పిటల్ వాళ్ళు కొట్టేసుకున్నారా అనేది తెలియదు. టైమింగ్స్ లేవు. అంటే ఇప్పుడు పేషెంట్స్ ఎవరైతే ఈ చుట్టుపక్కల మొత్తానికి ఇది ఒకటే ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ టైంకి రావాలో ఏ టైంకి వెళ్ళాలో చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ. కాస్త కొంచెం చదువుకున్న వాళ్ళు చూద్దామన్నా ఇక్కడ బోర్డుల మీద కూడా ఏమి రాసలేని పరిస్థితి ఉంది. చూద్దాం, మనకి ఎంట్రన్స్లోనే కుక్కలు స్వాగతం పలికే కదా, లోపల ఇంకేం అద్భుతాలు ఉంటాయి చూద్దాం ఒకసారి మనం. ఇంకా కేసీఆర్ ఫోటో ఉంది. మరి ఇక్కడ మీకోసం గవర్నమెంట్ మారి 2 సంవత్సరాలు అయిపోయినా సరే ఇంకా అక్కడ కొత్త గవర్నమెంట్ ఫోటో లేదు. మరి వీళ్ళకి ఇంకా గవర్నమెంట్ మారలేదేమో, అడుగుదాం ఒకసారి. ఎవరైనా ఉన్నారేమో ఇక్కడ కనీసం. సో ప్రసూతి గది, స్టెరిలైజేషన్ వార్డ్ అంట, అది కూడా తీసుకోవాలి. స్టెరిలైజేషన్ వార్డు ఇక్కడ బోర్డు చూడండి, చూపించు. స్టెరిలైజేషన్ వార్డు ఇది, ఇదిగో ఒకసారి చూపించు. నిజం, స్టెరిలైజేషన్ వార్డు చాలా స్టెరైల్గా ఉంది, అసలు అద్భుతంగా ఉంది. మేబీ ఇంత స్టెరిలైజేషన్ ఎక్కడ ఉండదు కావచ్చు. మూలన పడేసింది అది స్టెరిలైజేషన్ వార్డు. ఇదిగో ఇక్కడే మరి ఇంకోటి, ఇది చెత్త అనుకుంటా. ఇక్కడ హాస్పిటల్ కన్నా చెత్త ఎక్కువ కనపడుతుంది. పైనుంచి చూడండి ఒకసారి, పైన చూడ ఒకసారి. పెచ్చులు మొత్తం ఊడిపోయి నీళ్లు కారుతున్న పరిస్థితి కనపడుతుంది పైనుంచి మొత్తం కూడా. ఎక్కడ చూసినా ఇది దారుణంగా ఉంది. ఇది గవర్నమెంట్ హాస్పిటలా లేకపోతే ఇదేమన్నా ఒక ఈ డ్రగ్స్ వాళ్ళు తీసుకున్న డీఅడిక్షన్ సెంటర్ అన్నట్టుగా ఉంది మొత్తం. ఒకసారి ఇక్కడ రండి, ఇక్కడ బెడ్స్ చూడండి ఎలా ఉన్నాయి. మరి బెడ్స్ పేషెంట్స్ కోసమా దేనికోసమో తెలియదు. ఇక్కడ బెడ్స్ ఉన్నాయి, విండోస్ ఓపెన్ చేస్తున్నాయి. ఈ బెడ్స్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. మరి ఒకవేళ పేషెంట్ ఏదన్నా సిచ్యువేషన్లో వచ్చి వీటి మీద పడుకుంటే లేని రోగాలు కూడా ఇక్కడ అంటించుకొని వెళ్ళొచ్చు అనమాట. ఆ స్పెషాలిటీ ఉంది ఇక్కడ. ఇంత మనం లోపలికి వచ్చాం, దాదాపుగా లోపలికి వచ్చి 5 నిమిషాలు అవుతుంది. మొత్తం తిరుగుతున్నాము. ఇక్కడ ఉన్న అధ్వాన పరిస్థితులు మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంతవరకు కనీసం మనకి ఒక్కళ్ళు కూడా కనపడి ఏంటి, ఎందుకు వచ్చారు మీరు, ఏం చేస్తారని అడిగిన వాళ్ళు. సో అంటే ఎవరన్నా వచ్చి ఇక్కడ పిల్లల్ని ఎత్తుకుపోయినా ఏమైనా తీసుకెళ్ళిపోయినా అడిగే నాదుడు లేడనమాట ఈ హాస్పిటల్లో. రెండు ఒకసారి చూద్దాం ఇంకేమన్నా అద్భుతంగా ఉందో. ఇక్కడ ఇంజక్షన్ కదంట, ఇక ఇంజక్షన్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ తలుపులు తెరిచే ఉన్నాయి. ఇందాక మనం చూసాం బయట ఎంట్రన్స్లోనే కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు ఇటు వచ్చి వీటిని ఏమన్నా కొరికితే లేనిపోయిన ఇన్ఫెక్షన్లు వస్తాయి కదా. సో హాస్పిటల్లో అదే డాక్టర్ గారు టైంకి ఉండట్లేదు, మెడిసిన్స్ దొరకట్లేదు అనేది ప్రజలు ఎక్కువ మంది చెప్తున్నాం మాట. లేదు, నాది లోకలే, నేను ఇక్కడే ఉంటాను, మేము ఇక్కడనే ఉంటాము. అంటే ఇంకొకటి ఇప్పుడు అందుబాటులో ఉండకపోవడానికి ఏం లేదు, మాకు కూడా ఫేస్ అటెండెన్సే వచ్చింది, ఆధార్ బేస్డ్ అటెండెన్స్. సో ఎక్కడ తప్పించుకోవడానికి ఎటువంటిది కూడా ఏమీ లేదు. సో ఖచ్చితంగా డ్యూటీకి వచ్చినప్పుడు డ్యూటీనే చేస్తాం. సో అంటే మీకు ఫెసిలిటీస్ ఏమైనా ఇబ్బంది ఉందా? గవర్నమెంట్ అంటే కాంపౌండ్ వాళ్ళు లేదు, బెడ్స్ తక్కువ ఉన్నాయి, తర్వాత వాటర్ పడినప్పుడు పైనుంచి నీళ్లు గారుతున్నాయి అనేది ఇక్కడ తక్కువ ఏం లేదు. మామూలుగా పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ కాబట్టి ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది. ప్రైమరీ ట్రీట్మెంట్ ఏదున్నా సరే అది మేము ఇస్తున్నాం. ఇంకా చెప్పాలంటే మామూలుగా మీరు గమనించినట్టయితే ఈ మధ్య కాలంలో ఓపీ కూడా మా దగ్గర చాలానే పెరిగింది. మోస్ట్లీ చేవెళ్ళలో కూడా ఇంత ఉండరు, 150 to 180 ఓపీ వస్తారు రోజు కూడా మాకు ఇప్పుడు. సో అలాంటప్పుడు ఇక్కడ మేము ఎవరమన్నా అందుబాటులో లేకపోతే పేషెంట్స్ రారు. అవును కదా, ఇప్పుడు ఏదైనా సరే మంచి అభిప్రాయం లేదనుకోండి ఎవరమైనా వెళ్ళాం,
వస్తున్నారు అని అంటే ఇండైరెక్ట్గా మంచిగా ఉన్నట్టే కదా సర్వీసెస్. సో 150 to 170 మినిమం అయితే 120 ప్రతిరోజు కూడా ఉంటుంది ఓపీ మాకు. సో ఏదైనా సరే వర్క్ పరంగా తెలియాలి అని అంటే ఓపీ ఎంత ఉంటుంది దాని మీద ప్రకారమే మనకు తెలుస్తుంది కాబట్టి సో దాని ప్రకారంగా మనకి మంచిగానే ఉంది. ఫెసిలిటీస్కి వచ్చే వరకు చూస్తే మామూలుగా కాంపౌండ్ వాల్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే ఉంది, అది అందరికీ కనపడుతూనే ఉంది. దానివల్ల మేము మా స్టాఫ్కి కూడా నైట్ అవర్స్లో డ్యూటీ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కాంపౌండ్ వాల్ లేనందువల్ల మా స్టాఫ్కి ప్రొటెక్షన్ అనేది ఉండట్లేదు. నైట్ అవర్స్లో ఎవరెవరో వచ్చేస్తారు అన్నెసెసరీ పర్సన్స్. సో వాళ్ళు వస్తారు, వచ్చేసి స్ట్రైట్గా వచ్చారు. మా దగ్గర ఇంకొకటి ప్రైమరీ హెల్త్ సెంటర్లో, ఇది శంకర్పల్లిలో ముఖ్యంగా నైట్ అవర్స్ ఉండేది మాతా శిశువుల యొక్క సర్వీసెస్ కోసమని ఉంటుంది. అదర్ దెన్ దట్ ప్రైమరీ కేర్ ఏదన్నా ఉంటే బేస్డ్ ఆన్ ద వన్ థింగ్స్ దాని ప్రకారం మేము అది చూసుకొని ఇస్తాం దానికి. కానీ ప్రతిసారి కూడా తాగేసి రావడం, పేషెంట్స్ అనేది చాలా ఇబ్బంది పెట్టడం, ఉన్న స్టాఫ్కి బాగా ఇబ్బంది అయితే కలుగుతుంది. దాని ప్రకారంగా కాంపౌండ్ వాళ్ళు ఉంటే మోస్ట్లీ మాకున్న ప్రాబ్లంలలో 90% ప్రాబ్లమ్స్ అనేది తగ్గిపోతాయి. ఇంకొకటి, ఇది పొద్దున్నుంచి 4 సార్లు ఊడ్చినా సరే 4 సార్లు తూడ్చినా సరే స్కూల్ బస్సెస్ వెళ్తాయి, డీసీఎంలో వెళ్తాయి, ముందు నుంచి బైక్లు వెళ్తాయి, కార్లు వెళ్తాయి, అన్ని రకాలది కూడా మెయిన్ హైవే లాగా వాడుకుంటారు అందరు. కాబట్టి ఇది ఎంత చేసినా ఏదున్నా సరే అదైతే జరుగుతూ ఉంది. తర్వాత పైన ప్రాబ్లం అనేసి అది ఒక చోట అయితే లీక్ అవుతుంది. ఆ ఒక్క చోట లీక్ అవుతున్న ప్రాబ్లం గురించి మేము మున్సిపల్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడినాం, వాళ్ళు కూడా అది రిపేర్ చేపిస్తామని చెప్పారు. ఓకే, అంటే ఈ బెడ్స్ చూసాం మనం ఇక్కడ దారిలో కనిపించిన 2 బెడ్స్, 6 బెడ్స్ ఉంటాయి. ఈ బెడ్స్ కానీ ఈ రూమ్స్ అన్నీ కూడా చాలా ఏమాత్రం నీట్గా లేకుండా దుమ్ముగా ఉన్నాయి. పేషెంట్స్ వచ్చి ఉంటారు కాబట్టి ఈవినింగ్ మళ్ళీ కూడా క్లీన్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఈ హాస్పిటల్ మొత్తానికి ఇన్ఛార్జ్ మీరే. సో ఇన్ఛార్జ్ మీరే కాబట్టి హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ, ఇది పిహెచ్సి రెస్పాన్సిబిలిటీ మొత్తం మీదే ఉంటుంది కదా. సో ఒకవేళ 4 తర్వాత ఏమన్నా ఎమర్జెన్సీ కేసు అయితే, ఏమన్నా డెలివరీ కేసెస్ వస్తే అప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? స్టాఫ్ ఉంటారు, మామూలుగా స్టాఫ్ కూడా డెలివరీలు చేయొచ్చా? చేస్తారు. అంటే యాక్చువల్లీ మనకి గైడ్లైన్స్ ప్రకారం స్టాఫ్ నర్స్ చేస్తారు. సెకండ్ ఆర్ఎన్ఏలు కూడా చేయొచ్చా? సెకండ్ ఏఎన్ఎంస్ కూడా వాళ్ళకి కూడా వాళ్ళు చేసి వచ్చిన ట్రైనింగే, వాళ్ళని మనం జాబ్లో తీసుకున్న ట్రైనింగ్ మీ బేసిక్ వాళ్ళు 1.5 year వాళ్ళు ట్రైనింగ్ చేసి వస్తారు. మిడ్ వైఫరీ అని అంటే కేవలం వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ఇస్తారు. ఇక్కడ డిహెచ్ఎంఓ, డిప్యూటీ డిహెచ్ఎంఓ వస్తున్నారు అప్పుడన్నా? వస్తారు కదా. సో ఇంతమంది వస్తున్నారు, మీరు సీనియర్ డాక్టర్ ఉన్నారు, ముఖ్యమంత్రి ఫోటో మార్చాలని తెలీదా మీకు? బయట ఎంట్రన్స్లోనే కేసీఆర్ ఫోటో ఉంది, ముఖ్యమంత్రి మారి 2 years అవుతుంది, మరి ముఖ్యమంత్రి ఫోటో మార్చాలి కదా. అడ్మినిస్ట్రేషన్ ఎవరు లేరు కాబట్టి దానికి కూడా మీరే రెస్పాన్సిబిలిటీ కదా. దాంతోపాటు నేను ఇవన్నీ కూడా అడుగుతున్నాను మిమ్మల్ని, ఆ బెడ్ డాక్టర్ ఇప్పుడు దీనికి ఇన్ఛార్జ్ మీరే. సో నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ మిగతా వాటికి కూడా రెస్పాన్సిబుల్ మీరే. మీరు ఎక్కడున్నా నాట్ ఓన్లీ బయటపడేసేయాలి కదా, అట్లా ఉంచుతారా గవర్నమెంట్? ఇప్పుడు ఇది సేమ్ సిచ్యువేషన్ ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటే, సేమ్ సిచ్యువేషన్ ఇట్లాంటి ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటే విత్ ఇన్ నో టైం మీరు సీజ్ చేస్తారు వాటిని. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆ కింద అవేంటివి, అక్కడ అరటికాయ తొక్కలు అవన్నీ ఉన్నాయి, బెడ్ మీద అవి ఉన్నాయి. ఆ బెడ్ మీద, ఆ బెడ్ చూడండి, కనీసం దాని మీద ఒక బ్లాంకెట్ కూడా లేదు. ఈ లోపల కూడా అంతే ఉన్నాయి. లోపల కూడా ఏం బాగుందండి ఇక్కడ ఓన్లీ బెడ్. ఓకే, వాష్రూమ్స్ ఉండవా పేషెంట్స్కి వచ్చే వాళ్ళకి? పేషెంట్స్కి ఎక్కడ? ఇది వాష్రూమ్ పరిస్థితి. లైట్స్ అన్నా ఉన్నాయి, సంతోషం. సార్ చూడండి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో వాష్రూమ్ యొక్క పరిస్థితి. మరి మళ్ళీ ఇది తల్లి పిల్లల హాస్పిటల్. వాష్రూమ్ అయితే ఇలా ఎందుకు ఉంటుందండి? మరి మీరు చెప్పారు అన్నీ బాగుంటాయి అని, వాష్రూమ్ పరిస్థితి చూసారు. సరే, మీరు చెప్పినట్టు ప్రకారం బయట ఏదో మట్టి పడుతుంది, దుమ్ము పడుతుంది, నీట్గా లేదనుకుందాం. వాష్రూమ్లో ఇది కూడా చూడండి, దీన్ని క్లీన్ చేసే సంవత్సరం అయినట్టు ఉంది. చూడండి మీరు, ఎప్పుడు బహుశా మీరు ఈ టైప్ చూసుండరు, మీ వాష్రూమ్ మీకు సపరేట్ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు చూసుండరు. ఇది క్లీన్ చేసే సంవత్సరం అయినట్టు ఉంది. అది మరి మీదన్నా మీరు ఇన్ఛార్జ్, మీరు ఇలా ఉంటున్నాయి, మీరు డైలీ చూస్తున్నారు, ఇలా ఉంటున్నప్పుడు మీరు ఎందుకు ఆర్డర్ చేయట్లేదు ఏంటి ఇవి అనేసి? ఇది చూడండి మీరే, అది చూడండి, ఆ సింక్ చూడండి, ఎన్ని రోజుల నుంచి ఉన్నది అది? అట్లా పొద్దున్న నుంచి అయితే అట్లా ఉండదు కదా, పొద్దున్నుంచి లేదు. నేను అంటుంది అదే, 1 dayకి అలా ఎందుకు ఉంటుంది? యువర్ ద ఇన్ఛార్జ్ కదా మీరు.
పోనీ మీ దగ్గర ఇక్కడ స్టాఫ్ లేరు, గవర్నమెంట్కి లెటర్ రాయాలి, మీరు ఇక్కడ లేదు, మేము ఇట్లా గలీజ్గా ఉన్నాయి. వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్తో పాటు కొన్ని కొత్త ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంది కదా. చాలా మైన్యూట్ డీటెయిల్స్ చూడాలి కదా మీరు. చిన్నపిల్లలు అంటే, అప్పుడే పుట్టిన బోర్న్ బేబీస్ అంటే ఎంత కేర్ తీసుకోవాలి మీరు. ఇలా ఉంటే ఎలా అండి హాస్పిటల్? పురుషులు రారా ఇక్కడ? ఎవరు వాష్రూమ్ వాడరా, బయట వెళ్తారా? ఇంకా జెంట్స్కి లాక్ వేసింది మరి. ఓకే, ఇది మెడిసిన్స్ రూమా? ఒక లైన్ డ్రైనేజ్ బ్లాక్ ఉంది, సో దానివల్ల కూడా అది వాడట్లేదు. ఓకే, ఒక డ్రైన్ లైన్ బ్లాక్ ఉంటే మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టాము, సార్ చేయిస్తామని చెప్పారు. ఒకసారి దీని గురించి ఒక లెటర్ పెట్టారండి, ఎవరు క్లాస్ లెట్ చేసినట్టున్నారు కదా. పెట్టాము. అక్కడ పిల్లలందరూ ఇప్పుడు ఆడతారు క్రికెట్, వాళ్ళు బాల్ వేస్తారు, పైన సోలార్ వేస్తారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే కాంపౌండ్ వాళ్ళు ఉండాలి మాకు, లేదు అంటే ఎవరు వినరు మాట. లేబర్ రూమ్ అంటే డెలివరీస్ ఇక్కడే చేస్తారనమాట. సో ఒక్కసారి ప్రసూతి గది యొక్క పరిస్థితి చూద్దాం రండి. నిజంగా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి చూస్తుంటే ఈ గదిలోంచి. ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందా మన రాష్ట్రం. చూడండి చూడండి, ఇక్కడ ఏంటిది, ఇదేంటిది, ఈ బెడ్ చూడండి ఒకసారి. దీని అంతటికి ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే, ఒక్కసారి మీరు పైకి చూడండి, పైకి చూసారా ఎంత దారుణంగా ఉందో. అంటే ఒకవేళ డెలివరీ జరుగుతున్నప్పుడు ఆ పెచ్చులుడు వచ్చి బిడ్డపై పడినా, తల్లిపై పడినా ఎలాంటి పరిస్థితులు ఉంటాయండి ఇక్కడ. ఇంత దారుణమైన పరిస్థితుల్లో, ఇంత దిగజారే పరిస్థితుల్లో ఇదిగో ఇక్కడ ఈ కిటికీలు ఉన్నాయి, కనీసం దీనికి ఒక మెష్ కూడా లేదు. దీంట్లోంచి పాములే రావచ్చు, దోమలు రావచ్చు. ఇక దోమలు అంటే నార్మల్, పాములే రావచ్చు. చిన్న చిన్న పిల్లలు ఉండే ఈ ప్రాంతం అంటే రోజులు కాదు, గంటల పిల్లలు కాదు, నిమిషాల పిల్లలు ఉంటారు ఇక్కడ. ఎంత నీట్గా ఉండాలి, ఎంత స్టెరైల్గా ఉండాలి, కానీ ఎంత దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ మనం ఎక్కడ చేయబెట్టినా మనకి ఇదిగోండి, ఎక్కడ చేయబెట్టినా బూజే వెళ్తుంది, బూజే వెళ్తుంది. ఈ పైన చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ చూడండి ఏకంగా పగుళ్ళు వచ్చేసినాయి. ఇదిగో దీనికి లాక్ వేసింది మరి. ఇదిగో ఇదంతా, ఇది ఒక ప్రసూతి వార్డు. ఇది ప్రసూతి వార్డులో ఉన్న ఒక పరిస్థితి. కనీసం అక్కడ ఉన్న క్లాక్ కూడా పనిచేయట్లేదు. సో అంటే పేదవాళ్ళు, టు బీ హానెస్ట్, ప్రత్యేకంగా ఇలాంటి హాస్పిటల్స్కి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళే వస్తారు. ఇలాంటి వచ్చే చోట అంటే ట్రీట్మెంట్ బాగుందా లేదా పక్కన పెడితే, బాగున్నా బాగోపోయినా బయటకు వెళ్ళలేరు. ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షల్లో ఫీజులు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ట్రీట్మెంట్ ఉన్నా లేకపోయినా, బాగున్నా లేకపోయినా వాళ్ళు ఇక్కడికే వస్తారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అత్యంత అధ్వానంగా ఉన్నాయి. వాష్రూమ్స్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, ఏమాత్రం ఇక్కడ క్లీన్లెస్ లేదు. ముఖ్యమంత్రి గారేమో అసలు హాస్పిటల్స్కి వాటికి విపరీతమైన నేను డబ్బులు పెడుతున్నాను, అద్భుతంగా డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే హాస్పిటల్, అది కూడా ఎంత ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మరి ఇప్పటికైనా ఇక్కడ డిప్యూటీ డిహెచ్ఓ ఎవరండి పేరు అన్నారు, నాగేంద్ర బాబు సార్, ఆయన ఒకసారి వచ్చి, మరి ఆయన ఎప్పుడన్నా వచ్చారో లేదు ఈ హాస్పిటల్కి, ఆయన కనీసం ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదు, వాష్రూమ్స్ ఆయన ఎప్పుడన్నా చూసారో లేదో. ఒకటే క్వశ్చన్ అండి నాగేంద్ర బాబు గారు సో నాగేంద్ర బాబు గారు ఒకటే క్వశ్చన్ అండి, మీ వైఫ్కి, మీ రిలేటివ్స్కి డెలివరీ చేయించాలంటే ఈ హాస్పిటల్లో చేయిస్తారా? ఇక్కడ మీ పిల్లల్ని, మీ వైఫ్ని తీసుకుంటే ఇక్కడికి తీసుకొస్తారా? అంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు ఇంత నిర్లక్ష్యం? పేదవాళ్ళంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకి వైద్యం అందరినీ ద్రాక్షగానే మిగిలిపోవాలా? నాణ్యమైన వైద్యం వాళ్ళకి ఎప్పటికీ అందించలేమా మనం? ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఎవరు వస్తారు ఈ హాస్పిటల్కి? వచ్చినా, తప్పని పరిస్థితుల్లో వచ్చినా వాళ్ళకి ట్రీట్మెంట్తో పాటు అప్పుడే పుట్టే నవజాత బిడ్డలకి కొత్త ఇన్ఫెక్షన్స్ రావటం కన్ఫర్మ్. ఇక్కడ చూద్దాం మరి ఇప్పటికైనా మన వీడియో ద్వారా అయినా ప్రభుత్వంలో మార్పు వచ్చి ఈ హాస్పిటల్, ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వచ్చి దీంట్లోనే అధ్వాన పరిస్థితి మెరుగుపరిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో చూడాలి. టైమింగ్స్ ఏంటండి హాస్పిటల్వి? ఎవరు లేరు అసలు? డాక్టర్స్ 9 to 4 అంటే 24 hours. ఎవరు పేషెంట్స్ లేరు? పేషెంట్స్ వస్తున్నారు, అవుట్ పేషెంట్స్ వస్తారు, పోతుంటారు. ఓపీ 4 వరకు ఉంటుంది. తర్వాత మేము ఇంకా ఎనీ టైం ఎమర్జెన్సీ అన్ని చూస్తుంటాం. డాక్టర్ ఉండరా 4 వరకు ఉంటారు. ఉన్నారా మరి? ఇప్పుడు వెళ్ళారు మేడం. 4 కాలేదుగా? అయ్యింది, జస్ట్ ఇప్పుడు వింటారేమో. మేము వచ్చి 10 నిమిషాలు అయింది. లేదు, మేము ఇక్కడనే ఉన్నాం. ఇగో లేరని చెప్పేసి ఇక్కడ ఉన్నాం. క్లోజ్ 4 తర్వాత ఏం లేదు, 24 hours. తలుపులు తెరిచున్నాయి, బయట చెత్త పడేసిన కుక్కలు తిరుగుతున్నాయి లోపల. లేదంటే 24 hours మేము ఇక్కడనే ఉన్నాం కదా. 24 hours డెలివరీస్. డాక్టర్ రేవతి మేడం. ఆమె ఇన్ఛార్జా? మీకు ఇంకా గవర్నమెంట్ మారలేదా? ఎవరు? గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎవరు మీకు ఇప్పుడు?
ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారా అంటే మేడం గురించి చెప్పారు కదా అందుకనే డాక్టర్ ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి. మరి బయట కేసీఆర్ ఫోటో ఉంది, ఎక్కడుంది రే? హాస్పిటల్ ఎంట్రన్స్ లోనే కేసీఆర్ ఫోటో ఉంది. 2 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి. ఏం చేస్తున్నారు మీ డాక్టర్? కనీసం అది కూడా తెలియదా? కేసీఆర్ అంటే ఇలా గవర్నమెంట్ మారినప్పుడు మన రేవంత్ రెడ్డి గారే మనకి ఇప్పుడు మార్చాలి కదా. హాస్పిటల్లో నీట్నెస్ లేదు, కుక్కలు తిరుగుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసి. ఇంకా ఎలా అంటే మన కంపౌండ్ వాళ్ళు లేదు, చాలా ఇబ్బంది ఉంది. మాకు ఏం చేస్తాం చెప్పు, చాలా సార్లు చెప్పాము మేము, చాలా సార్లు మేడం లెటర్ ఇచ్చారు, డిఎంహెచ్ఓ సార్ కూడా ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే మాకు ఎంత ఇబ్బంది ఉంది, వెళ్తున్నాయి వెహికల్స్ వెళ్తుంటాయి, కుక్కలు తిరుగుతుంటాయి, మేము ఏం చేస్తాం చెప్పండి. నైట్ డ్యూటీలో కూడా మేము ఇక్కడ ఉంటున్నాం ఎనీ టైం. ఉంటారు, నైట్ వాచ్మెన్ ఉంటారు, ఉన్నా కానీ ఇట్లా తిరుగుతుంటారు కదా, మేము ఏం చేస్తాం, పగలు కూడా ఉంటారు. ఓకే, సో వాచ్మెన్ అంటే మొత్తం ఇన్ఛార్జ్ ఇదంతా చూసుకునేది ఎవరు? డాక్టర్ గారు, మేడం గారు. మేడం గారు తర్వాత నైట్ ఏమైనా ఎమర్జెన్సీ మేమే ఉంటాము, మేము ఉంటాం, చూసుకుంటాం ఎనీ టైం. ఏది వచ్చినా మేము ఇక్కడ ఉంటాం. నేను సిస్టర్, సెకండ్ ఏఎన్ఎం. ఓకే, ఎంతమంది సిస్టర్స్ అందుబాటులో ఉంటారు? అంటే ఫీల్డ్ సిస్టర్స్ ఉంటారు, స్టాఫ్ నర్సులు, స్టాఫ్ నర్సులు 2 ఉంటారు. నేను ఇక్కడనే ఉంటాను. మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళే సిస్టర్ ఫీల్డ్కి వెళ్తారు. సబ్ సెంటర్స్ ఉన్నాయి కదా, 6 సబ్ సెంటర్లు ఉంటాయి మాకు, అవుట్ రీచ్, అక్కడికి వెళ్తారు. ప్రజలు ప్రధానంగా చెప్తున్నారు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఎనీ టైం మేము ఉంటామండి ఇక్కడ, ఎనీ టైం ట్రీట్మెంట్. ఇంకొకటి తెలుసా, మేము కుక్క కరిస్తానండి, ఒకటి వినండి, మేము కుక్క కరిస్తే ఇప్పటి వరకు ఎక్కడైనా ఇస్తుండ్రో లేదో తెలియదు ఇంజక్షన్, కానీ ఎనీ టైం ఏ రాత్రి వచ్చినా కుక్క కరిచినా పిల్లి కరిచినా ఎనీ టైం మేము వ్యాక్సిన్ ఇస్తాం తెలుసా. మరి మేము ఏం చేస్తామండి, కంపౌండ్ వాళ్ళకి ఇవ్వకుంటే మేము ఏం చేయాలి చెప్పండి? కుక్కలు తిరుగుతుంటే మేము ఏం చేయాలి వాటికి? మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది చెప్పండి. మరి తెరిచి ఉండాలి, 24 hours కదండి, అన్ని తెరిచే ఉంటాయి. మరి మేము ఉన్నాం కదా, ఏ కుక్కలు లోపలికి అలా కదండి, మేము ఉన్నాం కదా ఇక్కడ. మరి మోపి చూస్తున్నాం, వస్తుంటాం. మరి అంటే ఖచ్చితంగా మేము అది వస్తున్నారు కదా పేషెంట్, లేరు, వస్తుంటారు పోతుంటారు. ఓపీ అంటే ఈ టైం 2 వరకు ఖచ్చితంగా ఫుల్గా ఉంటారు. ఇప్పటి నుంచి మళ్ళీ వస్తుంటారు. మేము ఎన్ని టైం ఉంటుందండి, 24 hours చెప్తున్నాను కదండి. మేము మెడిసిన్ డాక్టర్ గారు ఒక్కరే ఉన్నారండి ఇక్కడ, ఒక్క డాక్టర్ గారు ఉన్నారు కదా, 4 వరకు ఉంటారు. తను ఇప్పుడు వెళ్ళి ఉంటారు సార్ మేడం, అక్కడి వరకు వెళ్ళి ఉంటారు. నేను ఇక్కడ ఓపీలో 2 ఏళ్ళ డ్యూటీకి వచ్చాను నేను, మేడం ఇట్లా వెళ్ళిపోయి ఉంటారు అంతే. అదంటే కంపౌండ్ వాళ్ళు మెయిన్ మాకు ఎందుకంటే నైట్ డ్యూటీ చేసిన లైట్స్ కూడా ఉండవు మాకు, పక్కన లైట్స్ కూడా లేవు బయట. ఎంత కష్టంగా చేస్తుంటాం మేము డ్యూటీలో, ఎన్ని టైం ఉంటాం మేము ఇక్కడ. అది ఒక డాక్టర్ అంటే మేడం వాళ్ళకి తెలుసు అండి, అది రికమెండ్ మేడం పెట్టారా లేదా. డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ వస్తుంటారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్ వచ్చారు, డిప్యూటీ డిఎంహెచ్ఓ చేవెళ్ళ సార్. నేను ఇన్ని అడుగుతున్నారు కానీ మేము సెకండ్ ఇయర్ 18 సంవత్సరాలు అయిందని సర్వీస్ చేయబట్టి ఇప్పటి వరకు మాకు రెగ్యులర్ కాలేదండి. ఎన్ని కష్టాలు పడుతున్నాం. నేను సెకండ్ ఇయర్గా ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది. మేము ఇప్పటి వరకు మాకు జీతాలు కూడా చక్కగా రావట్లేదు, జీతాలు కూడా సరిగా రావట్లేదు మాకు. ఒక నెల కరెక్ట్ రావు జీతాలు. మళ్ళీ ఇంకోటి 18 సంవత్సరం నుంచి రెగ్యులర్ లేదు మాకు. మా ఏజ్ కూడా పోతుంది. ఏం చేస్తాం, ఇన్ని మళ్ళీ 32 రిజిస్టార్లు ఆన్లైన్ ఆఫ్లైన్ చేయాలి మేము. ఎన్ని యాప్లు పెడుతున్నారు మాకు, ఎన్ని కష్టాలు పడుతుంది. అది దాని గురించి గవర్నమెంట్ ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మేడం మాట్లాడుతుంది, మా కాంట్రాక్టర్లతోనే ఇది నడిపిస్తుంటారు ఇట్లా గవర్నమెంట్. మరి నైట్ టైం కూడా ఎనీ టైం డెలివరీ చేస్తామండి. ఎనీ టైం ఏ కేసు వచ్చినా మేము డెలివరీ చేస్తాం. ఏ టైం వచ్చినా ఉన్నాయండి, ఉన్నాయి, చేస్తున్నా. నేను చెప్తున్నా కదా, నేను 2012 నుంచి డెలివరీలు చేస్తున్నా ఇక్కడ, నాకు తెలుసు. ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి, చూస్తానండి. మేము నైట్ టైం డెలివరీ కేసు వచ్చినా ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు పాము గర్చనలు వచ్చినా వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. ఇమ్మీడియట్గా డ్రిప్ పెట్టేస్తాం. మేడం జనాలకి అయితే చెప్పారండి. లేదండి, మన దగ్గర లోకల్లో ఉన్న ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళకి జరగాల్సిన ట్రీట్మెంట్ మన క్లస్టర్లో మన శంకర్పల్లి పిఎస్లో మంచి జరుగుతుందండి. 100% నేను చెప్తాను. ఎందుకంటే మేము నైట్ టైం కూడా ఇస్తున్నాం కాబట్టి నాకు ఆ ఓపు ఉంది, చెప్తున్నాను నేను. మన దగ్గర మంచి ఇస్తాం శంకర్పల్లి మాత్రం. నేను చెప్తున్నాను కదా, మంచి ఇస్తాం మన దగ్గర ట్రీట్మెంట్. మేమంటే షిఫ్టింగ్ చేంజ్ అవుతుంది. అంటే నేను ఇక్కడ ఉన్నా, నేనంటే ఇక్కడ డ్యూటీ ఉన్నా కాబట్టి చెప్తున్నా. నేను ఇప్పటి వరకు లాస్ట్ 2017 రిజిస్టర్లో ఉంటుందండి. 100 సుమారు 500 పైన 1000 పైన ఉండొచ్చండి అనుకుంటా. మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మాకు ట్రైనింగ్ ఇచ్చారు కదండి. డాక్టర్స్ అంటే డాక్టర్స్ కూడా చేస్తారు. డాక్టర్స్కి చేయొచ్చండి, ట్రైనింగ్ ఇచ్చారు కదా మాకు కూడా ఇచ్చారు. మేడం వాళ్ళు ఇప్పుడు మేడం మెడికల్ ఆఫీసర్ ఒక్కరే ఉన్నారు కదండి, 3 డాక్టర్స్ లేరు కదా. 3 డాక్టర్స్ ఉంటే 3 చేస్తారు కదా. మళ్ళీ స్టాఫ్ నర్సులు కూడా ఉంటారు.
అది మేడం వరకు తెలుసండి, అదేంటనేది మనకు తెలియదు కదా. మేము సిస్టమ్ మాకు డ్యూటీ టైమింగ్స్ మార్నింగ్ 8కి వస్తాము, 2 వరకు ఉంటాము, 2 to 8, 8 to 8. స్టాఫ్ నర్సులు 2 ఉన్నారు, మేము 3 ఉంటాము. షిఫ్టింగ్ చేంజ్ అవుతుంటుంది మాకు డ్యూటీస్. అదే కాకపోతే మీరు చెప్పినంత బాగానే ఉంది, కానీ ఇదంతా కూడా చాలా సిరంజిల్ కవర్లు వేస్తున్నాం, ఇక్కడ ఇందులో వేసేస్తున్నాం, సపరేట్ వేసేస్తామండి. ఇగో డిస్పోజబుల్ సిరంజ్ లేదు, ఎక్కడిది అక్కడనే పెట్టేస్తాం. చూడండి, ఎక్కడిది అక్కడనే పెట్టేస్తాం మేము, అట్లా ఏమి ఉండదండి. ఇంజక్షన్ ఇగో ఇక్కడ పడుకోబెట్టి బేబీకి ఇంజక్షన్ ఇచ్చేస్తున్నాం డోర్ పెట్టేసి. ఇంకేంటి మేము చేసేది ఏముంది ఇంకా? గవర్నమెంట్ని అడగండి మా గురించి, అది మాట్లాడండి, మాకు అది సంతోషం, అది చెప్పండి మీరు. అది మా గురించి సెకండ్ నేమ్స్ గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదు అసలు. మా గురించి అడగండి, కొద్దిగా అడిగి చేయించండి. మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఏజ్ కూడా అయిపోతుంది మాకు. ఇప్పుడు మా ఏజ్ కొద్ది రోజులైతే ఏజ్ అయిపోతాయి, ఏం చేస్తామండి? సర్వీస్ ఆన్లైన్ చేసేసి కనలే పోతున్నాయి, మైండ్ అబ్సెంట్ అవుతుంది, ఏం చేస్తాం చెప్పండి? ప్రజల విషయంలో అండి ప్రజలు ఇక్కడ ఫెసిలిటీస్ లేవు అసలు. చిన్నదానికి వచ్చినా సరే ఇక్కడ లేవు, డాక్టర్ లేరు, లేకపోతే ఫెసిలిటీస్ లేవు అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఎయిడ్ దెబ్బలు తగిలినా వాటికి లేదు, శంకరపల్లి వెళ్ళండి. శంకరపల్లినే కదండి ఫస్ట్ ఎయిడ్, సారీ చేవేళ్ళు వెళ్ళమని చెప్తున్నారు. చేవేళ్ళకి ఇప్పటి వరకు ఏ కేసు కూడా చేవేళ్ళకి పంపించలేదండి, మేము ఫస్ట్ ఎయిడే చేస్తాం. ఎమర్జెన్సీ అయితే తప్పదు కదండి, ఎమర్జెన్సీ ఉంటే పంపించాల్సిందే కదా. డాక్టర్స్ ఉన్నంత వరకు డాక్టర్స్ చేస్తారు, మనం చేసేంత వరకు మనం చేస్తాం అంతే. ఇది మనకు ఫెసిలిటీ ఇక్కడ బెడ్స్ కూడా లేవు కదండి. 10 బెడ్స్ ఉన్నాయి, 30 బెడ్స్ ఉంటే 24 hours డాక్టర్స్ ఉంటారు. 30 బెడ్స్ కాదు కదా ఇది, 10 బెడ్స్ది ప్రైమరీ హెల్త్ సెంటర్. అవునా కదా, ప్రైమరీ హెల్త్ సెంటర్ కదండి ఇది. ఇక్కడ బయట ఉన్నాయి, అవి కూడా బెడ్స్ కింద కౌంటా. అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే మరి అంతే కదండి, మీకు తెలియదు ఏముంది. ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్స్ అందరు ఉండరు కదా, క్లస్టర్ అంటే అందరు ఉంటారు. అలా మన మేడం గారు కూడా డైలీ వస్తారు, రారని ఏమి ఉండదండి. చెప్పే వాళ్ళు ఎవరు చెప్తున్నారు కానీ మెడికల్ ఆఫీసర్ మాత్రం డైలీ ఉంటారండి. ఏంటి అర్థం కాలేదండి. అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది డాక్టర్ అటెండే ఉందండి, ఫేస్ టు ఫేస్ వాళ్ళకు ఉంది, పర్మనెంట్ వాళ్ళకి, మాకు లేదు. మేము రెగ్యులర్ కాదు కదండి. కానీ మీరు నేను చెప్పేదైతే మీరు ప్రజలు లేదు లేదంటున్నారు అనేది అయితే కరెక్ట్ కదండి. నేను చెప్తాను కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి మన ఇక్కడ నుంచి ఒక మాట అండి, ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు వచ్చింది ఎప్పుడు ఇస్తామండి, ఎవరో మీరు చెప్పండి, ప్రతి టాబ్లెట్ ఇస్తామండి. నేను చూస్తున్నాను కదా, ఇప్పుడైనా ఒక పెద్ద మనిషి వచ్చిండు, ఆయన 7 నుంచి గోల్కొండ నుంచి ఇక్కడి నుంచి వచ్చిండు, అంత దూరం నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావన్నా నేను అంటే, అక్కడ ఎక్కడిస్తారో తెలియదని చెప్పేసి నార్సింగ్ అవతల నుంచి వచ్చిండు. ఇప్పుడు ఇంజక్షన్ ఇప్పుడే ఏఆర్వి ఇచ్చేసి పంపించిన, పేరు కూడా చూపిస్తాను కావాలంటే. అట్లా మేము ఎన్ని టైం ఏఆర్వి కుక్క కాల్చిన, పిల్లి కాల్చిన, డాక్టర్స్ అంటే దాని గురించి మనకి ఎలా తెలుస్తుందండి? డాక్టర్స్కు గవర్నమెంట్ ఎంతమందిని డాక్టర్స్ని ఇక్కడికి ఇస్తే అంతమంది వస్తారు, అంతే కదా. మరి మేము దానికి ఏం చేయలేము కదా. మేము సర్వీస్ చేయకపోతే మీరు ఇగో ఈమెను చేయట్లేదు ఇవ్వట్లేదు అంటే తప్పండి. మేమైతే ఇచ్చే సర్వీస్ ఇస్తున్నాం.